సార్ బయటికెళ్ళినప్పుడు టక్కన అనేస్తారు కదా! అంటే జనం తెలియక. ఎందుకంటే అప్పుడు సినిమా ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండేది మనుషుల మీద. అంటే ఇప్పటికి కూడా ఉందనుకోండి వేరే విషయం. మనం పల్లెటూర్లకెళ్తే సీరియల్స్ చూసే అమ్మో! ఇట్లాంటిది, అట్లాంటిది అని బూతులు కూడా తిట్టేస్తాం. అమ్మ అన్నీ గయ్యాలి అత్త. ఆ! అమ్మో! ఎంత గయ్యాలిది సూర్యకాంతం అది ఇది అంటుంటారు కదా! ఈ గయ్యాలి అనే పదము ఇవన్నీ వాడినప్పుడు యాస్ ఎ సన్‌గా మీకేమనిపిస్తది? అది పెద్దగా ఫీల్ అయ్యేవాడిని కాదు. ఆ! అది నాకు ఫీలింగ్ అప్పుడు లేదు. ఇప్పుడు మనోరమ వస్తుంది. ఆ! పండరీబాయి గారు ఉన్నారు. పండరీబాయి గారు ఇంటికి వచ్చారంటే ఒకటే చెప్తారు. అడపాదడప అంటారు. నిన్ను చూస్తే నాకు అసూయ ఎక్కువ అంటారు. ఓకే. మా అమ్మతో. ఏమంటే అమ్మ ఎప్పుడు విలన్ యాక్షన్స్ చేసేది. అత్తగారి యాక్షన్. ఆవిడ ఎప్పుడు మదర్ యాక్షన్స్ చేసేది. సో సినిమా వరకే నన్ను అమ్మలా చూస్తారు తప్పితే బయటకు వచ్చిన తర్వాత అవి పండ్రి అని పిలుస్తారు అందరూ. నిన్నేమో అందరూ అమ్మ అని పిలుస్తారు. నువ్వు ఏనాడు అమ్మ పనులు చేయలేదు. అలా మాట్లాడేది. అంటే మనోరమ గారు ఉన్నారు అనుకో వచ్చి బుగ్గే గిల్లేదు ఆవిడ. ఏం బాగా చేసావమ్మా నువ్వు. ఆ సినిమా హిట్ అయిపోయింది కదా అని. సో పేరుకే గయ్యాలి కానీ అనురాగ దేవత అమ్మ. అది నిజంగా మా అమ్మ అనురాగ దేవతే. నేను ఆ పదం ఎందుకు ఉపయోగించాను ఇంతకు ముందు ఒకసారి ఉపయోగించాను. అందుకని మళ్ళీ ఉపయోగించాలని. ఆవిడ మా పాల్ట్ అంతే. మా ఫ్యామిలీ మొత్తం ఈ మెయిల్ విలన్స్ వీళ్ళని డామినేట్ చేసింది అమ్మ. అవును. గోపాలరావు గారు అవనండి, నాగభూషణం గారు అవనండి, రాజనాల్ అవనండి, వీళ్ళందరూ ఏం చేయలేము. వాళ్ళ క్యారెక్టర్లు అలాంటివి. వీడికి ఏంటంటే ఆ పక్కన కొంచెం ఇంకో సెంటెన్స్ చెప్పడం ఉంది ఏది చూసారు దాంట్లో ఎక్కువ డామినేషన్ వచ్చేసి. ప్రతి దాంట్లో అంతే. ఎవరు ఆమెను ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఆమెతో ఒక పుస్తకం నేను ఇప్పుడు ఇవన్నీ గుర్తుకు రావడానికి కారణం ఏంటంటే నేను ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశాను కదా దాంట్లో అందరు రాశారు. అందరి దగ్గర నుంచి తీసుకున్నాను నేను. అందరు చెప్పడం ఇదే. ఆ సీన్స్ అన్ని గుర్తు తెచ్చుకునేవారు. బుక్ రాయించారు, బుక్ చేయించాను. చదివారు మొత్తం చదివారు. సార్ ఎవరు రాలేదా సూర్యకాంతం గారు బయోపిక్ చేద్దాము బాగుంటుంది అని? లేదు, ఎవరు రాలేంతవరకు. ఏమో వస్తారేమో చెప్పలేము. ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి మీరు బయోపిక్ చేసేవాళ్ళు ఎవరు? సావిత్రి గారు చేశారు కదా. అవును, సావిత్రి గారిది అంటే చేయగలిగారు వాళ్ళు. అంత ట్రైనింగ్ ఇచ్చారు, చేయగలిగారు, ఓ మనిషిని పెట్టగలిగారు. మరి అమ్మ క్యారెక్టర్కి ఎవరున్నారు మీరు నాకు తెలిసినంత వరకు ఎవరు కనపడలేదు. ఇన్ కేసు అమ్మ బయోపిక్ తీస్తే దాంట్లో ఏ యాక్ట్రెస్ అయితే బాగా సెట్ అవుతుంది క్యారెక్టర్? ఏమో నాకు తెలియలేదు. అన్నపూర్ణ గారు ఉన్నారు, బాగానే చేస్తారు. ఇప్పుడు ఎవరు రమ్యకృష్ణ గారు ఉన్నారు, జయచిత్ర గారు ఉన్నారు. సాఫ్ట్ కదా అన్నపూర్ణమ్మ గారు. సాఫ్ట్ చేస్తారేమో మరి. ట్రై చేస్తే ఎవరు చెప్పలేదు సార్. మనం అనుకున్న బయోపిక్ సావిత్రి గారు బయోపిక్ ఆవిడ చేస్తారని ఎవరికి తెలుసు? చేసిన తర్వాత ఆవిడ టాలెంట్ బయటికి పడింది. చేస్తే చేయగలరు. ఆవిడ కొంచెం టఫ్ క్యారెక్టర్లు చేశారు అన్నపూర్ణ గారు కూడా. రమ్యకృష్ణ గారి మీద ఎందుకు అంటున్నాం అంటే నరసింహలో ఆవిడ క్యారెక్టర్ అలా ఉంది. తర్వాత మొన్న బాహుబలిలోనూ క్యారెక్టర్ ఉంది. ఆ యొక్క ఉద్రేకాన్ని బాగా చూపించగలిగింది. ఓకే. అలాగే జయచిత్ర గారు కూడా ఒకటి 2-3 సినిమాల్లో అలాగే ఉద్రేకాన్ని చూపించారు. అందులో వీళ్ళు ఎవరైనా వస్తే రావచ్చు, లేదంటే కొత్త వాళ్ళని ఎవరైనా పెట్టి చేయొచ్చు.